హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం బిగినర్స్ కోసం ఒక వాటర్ కలర్ టెక్నిక్ అనేది నేర్చుకుందాము. సో దానికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి టిష్యూ పేపర్, పెన్సిల్, ఎరేజర్, అలాగే ఒక థిన్నెస్ట్ పెయింట్ బ్రష్ అండ్ బుక్ కావాలి అండ్ వాటర్ కలర్స్ కావాలి. అండ్ అలాగే ఈ కలర్స్ అన్ని మిక్స్ చేసుకోవడానికి మనకి కలర్ ప్యాలెట్ కూడా కావాలన్నమాట. సో ఫస్ట్లీ వచ్చేసి నేను ఒక ఫ్లవర్ అనేది పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను. మీరు కూడా ఏ ఆబ్జెక్ట్ డ్రా చేసుకోవాలనుకున్నా అది డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మనం బేసిక్ కలర్స్ అనేవి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఈ కలర్స్ అనేవి మిక్స్ చేసేసుకొని ప్యాలెట్లోకి తీసుకుందాము. కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలోనే మనకి ఉండాలి, థిక్ కన్సిస్టెన్సీ వద్దు. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయే లోపల మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం. సో ఇలాగ కలర్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం టెక్నిక్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి పేపర్ మీద ఏ డస్ట్ లేకుండా మీరు క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లైటెస్ట్ కలర్ ఫస్ట్ తీసుకోండి. టిష్యూ పేపర్ పక్కనే పెట్టుకోండి. సో నేను ఫస్ట్ ఎల్లో తీసుకుంటున్నాను, లెమన్ ఎల్లో. ఇది తీసుకొని నాకు ఎక్కడైతే ఎల్లో కావాలి లేదంటే ఎక్కడైతే లైట్ కలర్ కావాలో అక్కడ నేను స్లైట్గా స్ట్రోక్స్ ఇస్తున్నాను అనమాట. ఇది ఈచ్ పెటల్ చేసిన తర్వాత కూడా మనం వేరే కలర్స్ అనేవి ఈచ్ పెటల్కి కూడా చేసేసిన తర్వాత వేసుకోవచ్చు. నేను అంత ఫ్లవర్ అంతటికి ఒకేసారి వేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ కలర్ కూడా నేను వేసుకుంటున్నాను.
సో మనం కొంచెం క్విక్గా ఉండాలన్నమాట. ఇవి డ్రై అయిపోయే లోపల మనం ఉట్టి వాటర్ తీసుకొని మధ్యలో ఈ కలర్ని అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి వీడియోలో చూపించినట్టు. ఇలాగ నేను అన్ని పెటల్స్కి చేస్తున్నాను. ఎక్కడైనా మీకు కలర్ తక్కువ అనిపిస్తే మీరు లైట్గా కలర్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇలాగ వాటర్తో ఫిల్ చేయడం అంతా అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా టిష్యూ పేపర్ తీసుకొని ఈ ఎక్సెస్ వాటర్ అంతా వెంటనే మనం రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. సో హియర్ ఈస్ వాట్ ద టెక్నిక్ ఈస్. సో ఇలాగ మనకి లైట్ వాటర్ కలర్స్ అనేవి వస్తుంది కింద. ఇది మనం ఏ ఆబ్జెక్ట్కైనా ఏ కలర్ ప్యాలెట్తో అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా టిష్యూ పేపర్ నిండా వాటర్ ఉంది. నేను అప్లై చేసిన వాటర్ అంతా మళ్ళీ ప్రెస్ చేసి తీసేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. టిష్యూ పేపర్కి ఉన్న వాటర్ మళ్ళీ దాని మీద అతుక్కోకుండా క్లీనర్ సైడ్ యూస్ చేస్తూ మనం ఈ ఎక్సెస్ వాటర్ అనేది తీసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను లీఫ్కి కూడా గ్రీన్ కలర్ యూస్ చేసి ఇదే టెక్నిక్తో పెయింట్ చేస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ గ్రీన్ కలర్ అనేది సపరేట్గా తీసుకోలేదు. బ్లూ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే గ్రీన్ వస్తుంది. బేసిక్ ప్రైమరీ కలర్స్ అన్నమాట ఇవి. సో ఈ కలర్ మిక్సింగ్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో అనేవి నేను అప్లోడ్ చేశాను. సో మీరు అవి చూసి కూడా నేర్చుకోవచ్చు. ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ అండ్ టెర్షరీ కలర్స్. అలాగే మీకు ఐ బటన్లో కూడా ఇస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ కూడా. మనకి స్టెమ్లో ఇంత ఏరియా ఉండదు కాబట్టి డైరెక్ట్ సింగిల్ స్ట్రోక్తో నేను స్టెమ్ అనేది వేసుకున్నాను అనమాట. అండ్ ఈ ఎడ్జెస్ కూడా నేను కొంచెం కరెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ లీఫ్ మీద ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా నేను ఇలాగే టిష్యూ పేపర్తో రిమూవ్ చేసేసాను అనమాట. సో మన ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఈ టెక్నిక్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను కూడా నేర్చుకొని మీకు ఇంకా చెప్పాలనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఇఫ్ ఐ లెర్న్ ఇట్ వెరీ వెల్ నేను మీతో షేర్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫ్లవర్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఈ పెన్సిల్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో నేను కొంచెం లైట్గా, అంటే హార్డ్గా కాకుండా లైట్గా నేను ఎరేజర్తో స్ట్రోక్ ఇస్తూ దీన్ని రిమూవ్ చేసుకుంటున్నాను. సో పెన్సిల్ మార్క్స్ కూడా రిమూవ్ చేశాక మన ఫ్లవర్ అనేది ఇలా రెడీ అయిపోయింది వాటర్ కలర్ ఎఫెక్ట్తో. సో సేమ్ ఇదే టెక్నిక్ యూస్ చేసి నేను ఈ ఫ్లవర్ చుట్టూతో కొన్ని సర్కిల్స్ కూడా వేసుకున్నాను అండ్ వాటికి డిఫరెంట్ కలర్స్ అప్లై చేసుకున్నాను. సో యూ కెన్ సీ ఫైనల్ లుక్ ఎలా ఉందో ఇలా ఉంటుంది. సో మీరు కూడా ఈ టెక్నిక్ అనేది ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.